స్వపక్షంలో విపక్షమా? సభ్యులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో కొందరు సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం సభలో మాట్లాడి సభా సమయాన్ని వృధా చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మరికొందరైతే పరిధులు దాటారు అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో విపక్షం లేకపోవడంతో ప్రజా సమస్యలు లేవనెత్తే అవకాశం కూటమి సభ్యులకు దక్కింది. అయితే ఈ అవకాశాన్ని కొందరు సభ్యులు స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష. ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కూటమి ప్రభుత్వంపై మంత్రి కందుల దుర్గేష్ పై బాలయ్య చేసిన వ్యాఖ్యల వేడి ఇప్పటికీ చల్లారలేదు. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రివర్యులు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంచులకు మంత్రి నాదెండ్ల అల్లాడిపోయారు. అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి, రాష్ట్రంలోని పరిశ్రమలు కాపాడండి, రాష్ట్రంలోని ఉపాధి కల్పనకి కాపాడండి, మీ ఒంటెత్తు పగలు పోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరి ప్రయోజనాలు వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. పొరుగింటి పుల్లకూర రుచి కాదండి, మన పుల్లకూరే రుచిగా భావించండి దయచేసి. అవినీతి అధికారుల వల్ల కొంత నష్టం జరుగుతోంది. వారి పర్సంటేజ్ల కోసం కక్కుతుబడి విధానాలను తప్పుదారి పట్టించి తప్పుడు అవగాహన కల్పించి. ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే టిడ్కో ఇళ్ల బిల్లులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అమరావతి మాత్రము మంచి జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఇది ఏపీ టిడ్కో ఇల్లు మాత్రము నత్త పడుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్ధిదారులకి బెనిఫిషరీస్ కి ఇల్లు ఇవ్వాలి. బొజ్జల సుధీర్ రెడ్డి ఓ సీఐ బదిలీ గురించి సభలో మాట్లాడడంపై టీడీపీ అగ్రనేతలు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. సుధీర్ రెడ్డి, కూనర్ రవికుమార్, పితాని కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.